వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఒక దేశ నాయకుడు సాధారణంగా దేశానికి గర్వకారణం. అలానే ఉంటారు మన ప్రధాని నరేంద్ర మోదీ. కానీ నరేంద్ర మోదీకి ఎదురయ్యే అనుభవాలు మాత్రం చాలా భిన్నంగా ఉంటాయి. ఏ దేశ నాయకుడినైనా స్వదేశంలో ఇలా నిరంతరం విమర్శలు, వ్యతిరేకత ఎదురు కావడం చాలా అరుదు. అంతకంటే బాధాకరమైన విషయం చెప్పనా? ఈ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంలో సామాన్య ప్రజలు చాలా మంది మౌనంగా ఉండడమే. భారతదేశంలో చాలా మంది నాయకులు పేదరికంలో నుంచి ఉన్నత స్థానాలకు ఎదిగారు. కానీ తన సాధారణ టీఎంఏ నేపథ్యాన్ని నిరూపించుకోవాలని డిమాండ్ ఎదుర్కొన్న ఏకైక నాయకుడు మాత్రం మోడీనే. ఏ మేరే వతన్ కే లోగో పాట వింటున్నప్పుడు, జవహర్ లాల్ నెహ్రూ కంటతడి పెట్టినప్పుడు అంతా ఆయన భావోద్వేగాన్ని మెచ్చుకున్నారు. కానీ మోడీ భావోద్వేగానికి లోనైతే మాత్రం విమర్శకులు దానిని డ్రామా అని కొట్టేస్తుంటారు. ఎవరైనా గిఫ్ట్ గా ఇచ్చిన 10 లక్షల విలువైన సూట్ ని ఒక రోజు వేసుకుంటే దాన్ని సూట్ బూట్ సర్కార్ అంటూ హేళన చేశారు. కానీ ఆ సూట్ ని తర్వాత వేలంలో 3.5 కోట్ల రూపాయలకు అమ్మి వచ్చిన ప్రతి రూపాయిని నమామి గంగే ప్రాజెక్ట్ కి విరాళంగా ఇచ్చారన్న నిజాన్ని విమర్శకులు కావాలనే మర్చిపోయారు. గత దశాబ్దాలలో నెహ్రూ చిన్నతనం నుంచి ప్రధానమంత్రి అయ్యే వరకు తీసిన డాక్యుమెంటరీలను ఎంతో అడ్మిరేషన్ తో చూసేవారు. కానీ మోడీ తనను కలుసుకున్న సాధారణ ఫోటోలను కూడా పబ్లిసిటీ స్టంట్లుగా ప్రచారం చేస్తుంటారు. చాంద్రయాన్-2 ల్యాండర్ ఫెయిల్ అయినప్పుడు మోడీ అక్కడికి వెళ్లడం వల్లే సైంటిస్టుల దృష్టి మళ్లిందని, అందుకే ఫెయిల్ అయిందని విమర్శకులు నిందలు వేశారు. అలాగే మోడీ చెరకా తిప్పుతున్న ఫోటో బయటికి వస్తే చాలు మహాత్మా గాంధీతో పోల్చుకుంటున్నాడని రాజకీయ ప్రత్యర్థులు గగ్గోలు పెట్టారు. కానీ సబర్మతి ఆశ్రమానికి వెళ్లే ప్రతి ఒక్కరూ ప్రతిభా పాటిల్, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు అదే చెరకా తిప్పుతున్న ఫోటోలను చూస్తారు. అప్పుడు ఎవరికి ఎలాంటి అభ్యంతరం రాలేదు. మోదీ, ఆయన భార్య యశోదాబేన్ చిన్న వయసులోనే పరస్పర అంగీకారంతో విడిపోయారు. రాజకీయ ప్రత్యర్థులు ఇదే విషయాన్ని పదే పదే ఆయనపై బురద జల్లేందుకు వాడుకున్నారు. ఆఖరికి యశోదాబేన్ స్వయంగా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చి ఈ రాజకీయ విమర్శలను ఖండించిన తర్వాతే ఆ వివాదం సద్దుమణిగింది. 2020లో జై భగవాన్ గోయల్ 2 డేస్ శివాజీ నరేంద్ర మోదీ పేరుతో ఓ పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు చూసి పెద్ద దుమారమేరేగింది. చారిత్రక వీరుడితో మోదీని ఎలా పోలుస్తారంటూ విమర్శకులు ప్రశ్నించారు. అయితే అంతకుముందు వైబీ చావన్ను ప్రతి శివాజీ అని, శరద్ పవార్ ను జనతారాజ్ అని పిలిచిన ఎప్పుడు ఎలాంటి గొడవలు జరగలేదు. చివరికి ఆ పుస్తకాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకే సుజ్జు కుమార్ భుయాన్ రాసిన లచిత్ బోర్పుకాన్ అస్సాం శివాజీ పుస్తకం లాంటి వివాదం లేకుండా రిలీజ్ అయింది. ఎందుకంటే దానికి మోడీతో ఎలాంటి సంబంధం లేదు కాబట్టి. ప్రత్యర్థులు ఎప్పుడు మోడీపై తీవ్రమైన విమర్శలు చేస్తుంటారు. ఎన్ఆర్ఏ పీఎం అని ఎద్దేవా చేయడం, సర్జికల్ ఎయిర్ స్ట్రైక్ గురించి ఆధారాలు అడగడం చేస్తుంటారు. అంతేకాదు నీచ్, మౌత్ కా సౌదాగర్, చౌకీదార్, చౌర్హై లాంటి పదాలతో అవమానిస్తుంటారు. ఆయన కుటుంబ జీవితంపై వ్యక్తిగత విమర్శలు, ప్రమాదకరమైన జంతువులతో పోల్చడం లాంటివి నిత్యకృత్యం అయిపోయాయి. ఇలాంటి ఎన్నో అటాక్స్ వస్తున్నప్పటికీ మోదీ తన కర్తవ్యాన్ని ఏమాత్రం విస్మరించలేదు. దేశ సేవలో రోజుకు ఏకంగా 18 గంటలు కష్టపడుతున్నారని సమాచారం. దేశంలో ఎంత వ్యతిరేకత ఎదుర్కొంటున్నా అంతర్జాతీయ వేదికలపై మాత్రం భారతదేశ గౌరవాన్ని సమున్నతంగా నిలబెడుతున్నారు. ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఒక్కరోజు కూడా అధికారిక సెలవు పెట్టకుండా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. తన సొంత ఖర్చులన్నీ తన జీతం నుంచే భరిస్తున్నారు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రభుత్వ ఖర్చులు కూడా ఆదా చేయడం, చాలా సార్లు రాత్రిపూట విమానంలోనే ప్రయాణిస్తూ అందులోనే నిద్రపోతుంటారు. ఇక ప్రతి దీపావళికి సరిహద్దుల్లోని సైనికుల దగ్గరికి వెళ్లి వాళ్ళలో జోష్ నింపుతుంటారు. 70 ఏళ్ల వయసులో కూడా ఆయనలో ఉండే ఎనర్జీ లెవెల్స్ నిజంగా అద్భుతం. ఇలాంటి నిత్య విమర్శలను తట్టుకుంటూ దేశానికి సేవ చేయడం అంటే మామూలు విషయం కాదు. భారతదేశ అభివృద్ధి కోసం, గ్లోబల్ లెవెల్లో దేశ కీర్తి ప్రతిష్టలను పెంచడం కోసం నిరంతరం శ్రమిస్తున్న అంకిత భావం, పట్టుదల, కష్టపడే తత్వం ఉన్న నాయకుడు నరేంద్ర మోదీకి ఒక హృదయపూర్వక సెల్యూట్. జై హింద్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.